హాయ్ అండి, అందరికీ నమస్కారం. పూజ గదిలో ఈ 7 వస్తువులు ఉన్నాయంటే విజయం, అదృష్టం మీ సొంతం అవుతుంది. పూజా గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 వస్తువులు ఇవి. వీటి వల్ల మీ అదృష్టం, విజయం రెట్టింపు అవుతుంది. దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ వస్తువులు ఏంటో, వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజా గదిలో ఉండాల్సిన వస్తువులు ఇవే. ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజా గది. హిందూ సంస్కృతిలోనూ దీనికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. కుటుంబమంతా కలిసి కూర్చొని ప్రార్థన చేసేందుకు, ధ్యానం చేసేందుకు, అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే ప్రదేశం ఇది. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకునేందుకు, విజయం, శ్రేయస్సును ఆహ్వానించేందుకు ఈ గదిలో కొన్ని పవిత్రమైన వస్తువులు ఉంచుకోవడం మంచిది. ఇది సానుకూల శక్తులను ప్రసరింపచేయటమే కాకుండా దైవిక ఆశీర్వాదాలు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. పూజా గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 వస్తువులు ఇవి ఏంటో తెలుసుకుందాం. మొదటిది దీపం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం ఒక ఆచారం. ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది, చీకటిని పారద్రోలుతుందని నమ్ముతారు, మంచి మార్గం వైపు నడిపిస్తుందని భావిస్తారు. అందుకే పూజా గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. ఇది జ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక. జీవితంలో సానుకూలత పెంపొందించుకునేందుకు దీపం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత దానంతటా అది కొండెక్కేంత వరకు ఉంచాలి. రెండవది ధూపం. పూజలో తప్పనిసరిగా అగరవత్తులు వాడుతారు. ఈ ధూపం స్టిక్స్ నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి శుద్ధి, వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. వాటి నుంచి వెలువడే సువాసన మనసుని ప్రశాంతపరుస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ధ్యానం, ఆధ్యాత్మిక అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక మూడవది గంట. గంట లేకుండా ఏ పూజ పూర్తి కాదు. పూజ పూర్తయిన తర్వాత గంట కొడుతూ హారతి ఇస్తారు. దీని ప్రతిధ్వని శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుందని నమ్ముతారు. దీని నుంచి వెలువడే శబ్దం గాలిలో ఉండే సూక్ష్మ జీవులను తొలగిస్తుంది, ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది, సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది, పూజా గదిని పవిత్రం చేస్తుంది, లోతైన ఆధ్యాత్మిక భావాన్ని మెరుగుపరుస్తుంది. ఇక నాలుగవది గంగాజలం. పవిత్రమైన నది నుంచి తీసుకువచ్చిన గంగాజలం పూజ గదిలో ఉంచడం వల్ల చాలా మంచిది. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ఇంటికి రక్షణగా ఉంటుంది. ఈ పవిత్ర జలం ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది, పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతిరోజు పూజా గది చుట్టూ కొన్ని చుక్కల గంగాజలం చిలకరించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి, ఆధ్యాత్మిక శక్తి మెరుగుపడుతుంది. పవిత్ర గ్రంథాలు. పూజా గదిలో భగవద్గీత, రామాయణం వంటి ఇతర పవిత్ర గ్రంథాలు ఉంచుకోవడం వల్ల అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపిస్తుంది. వీటిని పఠించడం ద్వారా ఆధ్యాత్మికత మెరుగుపడుతుంది, జ్ఞానం, శ్రేయస్సు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పూజా గదిలో పవిత్ర గ్రంథాల ఉనికి వ్యక్తిగత ఎదుగుదలకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. దేవతా విగ్రహాలు. పూజా గదిలో వినాయకుడు, లక్ష్మీదేవి, శివుడు, శ్రీరాముని చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంచడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల ఇంటికి దైవిక ఆశీర్వాదాలు, శ్రేయస్సు, రక్షణ లభిస్తాయి. అయితే కుటుంబ సభ్యులు లేదా పూర్వీకుల చిత్రాలను పూజా గదిలో పొరపాటున కూడా పెట్టకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే విరిగిన, చినిగిపోయిన విగ్రహాలు, చిత్రపటాలు పూజా గదిలో ఉంచకూడదు. వాటిని వెంటనే తొలగించి సరైన వాటిని మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలి. ఇక తాజా పూలు. హిందూ సాంప్రదాయంలో పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు. ఇవి స్వచ్ఛతకు చిహ్నం, దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.
ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పూల వాసన శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తుంది, భక్తుడి మనసును శుద్ధి చేస్తుంది. పూజా గదిలో తాజా పుష్పాలు దేవునికి సమర్పించడం వల్ల దైవంతో సంబంధం మెరుగుపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.